హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే పచ్చడి అనుకుంటున్నారా? కాదండి, ఎంతో టేస్టీగా తోటకూర వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంతకీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఫ్రెష్గా ఉన్నవి 2 తోటకూర కట్టలు అయితే తీసుకున్నానండి, మీడియం సైజు. అలానే ఈ వెల్లుల్లి కారానికి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 10 వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను అన్నమాట. ఇవి మంచిగా వాష్ చేసేసుకొని ముక్కలు అనేది కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి. ఈ వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ కూడా. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, టేస్ట్ బాగుంటుంది అన్నమాట కరివేపాకు వేస్తే. అలానే మనకి 2 కట్టలకి 2 స్పూన్లు వేసుకోవాలి కారం. నేనైతే స్పూనున్నర వేస్తున్నానండి. మా ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటారు కదా, ఎక్కువ తిన్న వాళ్ళు అయితే 2 స్పూన్లు అయితే వేసేసుకోండి మెజర్మెంట్ వచ్చేసి. తర్వాత మనం తోటకూర నీట్గా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాష్ చేసి ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే నీళ్ళు అనేవి ఏమి ఉండకుండా వాడతాయి అన్నమాట. అలాగే ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక తాలింపులు వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. శనగపప్పు, మినప్పప్పు, అలానే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వెల్లుల్లి అయితే ఇందులో యాడ్ చేసుకున్నాం కదా, తాలింపుల్లో అయితే వేయలేదు నేనైతే. మీకు ఏమైనా ఇష్టం అయితే వేసుకోవచ్చు అనమాట. అలాగే ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇదేంటి ఆయిల్ అంతా నురగ కింద వచ్చేస్తుంది అనుకుంటున్నారా? మాదైతే ఏంటి పప్పు నూనె అండి, నువ్వుపప్పు ఉంటుంది కదా, నువ్వుల నూనె అనమాట. దాని గురించి ఇలా నురగొచ్చేస్తుంది. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి కారం ముద్ద, అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఫ్రై అయ్యి. తర్వాత ఒక్క టమాటా తీసుకున్నానండి, మంచిగా ముగ్గింది. ఆ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టామనుకోండి, టమాటా కూడా మంచిగా పచ్చివాసన అనేది పోయి మంచిగా సాఫ్ట్గా, ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తాను కదా, టమాటా ఇలా నొక్కితే స్మాష్ అయిపోతుంది. ఇలా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత మంచిగా టమాటా కూడా కుక్ అయిన తర్వాత తోటకూర కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం కొంచెంగా తోటకూర వేసుకొని ఒక్కసారి అటు ఇటు కలుపుకొని తగినంత ఉప్పు, మనమైతే వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్లు ఉప్పు వేయలేదు కదండి, ఇందులో మాత్రం ఉప్పు వేసుకుంటే మనకి తోటకూర అనేది సాఫ్ట్గా కిందకి మగ్గిపోతుంది అనమాట. వెంటనే 2 మినిట్స్లో మగ్గిపోతుంది. తర్వాత మనం సిమ్లో పెట్టి ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసామనుకోండి, మనకి ఎంతో టేస్టీగా. తోటకూర ఇష్టం లేదు, ఫ్రై అనేది చేస్తారు కదా, పప్పులో వేస్తారు, అలా ఇష్టం లేదు అన్నవాళ్ళు ఒక్కసారి ఈ తోటకూర వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే అదే పోద్ది అంటారనమాట. ఇంకా ఇంకా కావాలి అని వేసుకొని తినేలా ఉంటుంది దీని టేస్ట్ అయితే. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, అన్బాక్సింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.